మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చాను. మరి నాకు బాగుందా? చీర కట్టుకున్నా సంధ్య చీర కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది చూడు, అప్పుడే నచ్చేసావు. ఈ చీరలో సేమ్ టు సేమ్ నా సంధ్యలానే ఉన్నావు. నిన్నింత దగ్గరగా చూస్తుంటే సంధ్యని చూసినట్టే ఉంది. తనని హగ్ చేసుకున్నంత హ్యాపీగా ఉంది. నా చేతుల మధ్యలోనే సంధ్య ఉన్నట్టుంది. వర్క్ చేసింది చాలు గాని రావే లంచ్కి. ఉండి గీత, బాబ్జీ గారు ఇంకా రాలేదు. వచ్చాక ఒకసారి చూసి వెళ్దాం. అతన్ని క్యాంటీన్లో ఉంచైనా చూడొచ్చు గాని నువ్వు రా ముందు పద. హలో మేడం, లంచ్ చేయరా? అందరూ వెళ్ళిపోయారు, మనం మాత్రమే మిగిలాం. రా వెళ్దాం. సంధ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, పద లంచ్ చేద్దాం. నోవే, అదేంటో తెలుసుకునే వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదు. ఆఫీస్కి వచ్చినప్పటి నుండి డల్గానే ఉన్నావు. అప్పుడే అడగాలనుకున్నాను, కానీ వర్క్ బిజీ వల్ల కుదరలేదు. ఏమైంది సంధ్య? మళ్ళీ ఆకాష్ ఏమైనా అన్నాడా? దివ్య, సంధ్య ఏంటి ఇది? ప్లీజ్ ఏడవద్దు. నాకు చచ్చిపోవాలనుందే. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నాకన్నా ధైర్యంగా డీల్ చేసే నువ్వు ఎందుకలా అంటున్నావు? ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు. ఆకాష్ నీ మీద చేయి చేసుకున్నాడా? ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడా? అలా కొట్టినా నేను తట్టుకునేదాన్ని, కానీ అతను అనే మాటలు, చేసే పనులు భరించలేకపోతున్నాను దివ్య. ప్రేమ అంటే బాధని ఓదార్చే బలమని తెలుసు, తోడుగా కలకాలం కలిసుండే బంధమని తెలుసు. కానీ ఆకాష్ మనసులో ప్రేమకి అర్థమే వేరు. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చూసి ఆనందించే అంత. నేను కోపంతో ఊగిపోతుంటే అదేదో డాన్స్ అన్నట్టు వెకిలిగా నవ్వేంత. నా చేతిగాని తనాన్ని చూసి చప్పట్లు కొట్టేంత. ఏంటి నువ్వు చెప్పేది? ఆకాష్ ఎందుకిలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడు? అసలేం జరిగింది? ఒకటి కాదు దివ్య, చాలా ఉన్నాయి. సూర్య అబ్దిగానికి వెళ్ళడం కూడా ఆకాష్కి అస్సలు ఇష్టం లేదు. నా సూట్ కేసులో సూర్య ఫోటోని చూసి అదొక నేరంలా మాట్లాడాడు. ఆఖరికి ఆ ఫోటోని చింపేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు. అది కూడా భరించాను. నిన్న ఆయన మొదటి భార్య సంధ్య పుట్టినరోజని కేక్ కట్ చేసి ఆవిడ ఫోటో ముందు పెట్టాడు. నాతో ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాడు. అంతవరకు బానే ఉంది. కానీ రాత్రి బెడ్రూమ్లో
దేవుడి గారిని ఊహించుకుంటూ నాతో చిచి. ఇదిగో సర్ప్రైజ్ శ్రీమతి గారు. అబ్బా, చాలా బాగుందండి. మన అమ్మాయి నాటిన మొక్క కదా, అందుకే చూడండి ఎంత అందంగా ఉందో. లక్ష్మి, ఈ అందం ఆనందం మనిద్దరికే కాదు, అమ్మాయికి కూడా పంచాలి. ఇప్పుడే సంధ్యకి కాల్ చేసి చెబుదాం. పదండి చేద్దాం. ఆ. ఈ విషయం అమ్మాయితో చెప్పాలి. అయ్యయ్యో, కూర పొయ్యి మీదే ఉండిపోయిందండి. నేను దించేసి వస్తాను, మీరిలోపు ఫోన్ చేయండి. నువ్వు నీ కూర వెళ్ళి తొందరగా రా. అలా దించి ఇలా వచ్చేయడమే. మీరు ఫోన్ చేయండి. వెళ్ళు వెళ్ళు. ఏమండి, స్పీకర్లో పెట్టండి. ఆ. బాబు ఆకాశు, చెప్పండి. సంజయ్కి ఒకసారి ఫోన్ ఇవ్వు బాబు. అర్జెంటా? అంటే సంజయ్ సంతోషించే విషయం ఒకటి చెప్పాలి బాబు. ఏ లాటరీలో ₹1,00,00,000 వచ్చాయా? అబ్బెబ్బే, మరేంటి? డబ్బుల గురించి కాదు బాబు, అంతకన్నా విలువైన విషయం. మేము చెప్పే మాట వినగానే సంధ్య చాలా మురిసిపోతుంది బాబు. ఏంటి టైం వేస్ట్ నాకు? చెప్పాలనుకుంటే తొందరగా చెప్పండి, లేదంటే కాల్ కట్ చేయండి. సంధ్య నాటిన గులాబీ మొక్క పువ్వు పూచింది బాబు. పువ్వు పూయడం పెద్ద న్యూసా? ఇంకా నయం, సంధ్య కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది, సంధ్య ఉతికిన చీర ఆరిపోయింది, సంధ్య పెంచిన కుక్క పిల్లల్ని పెట్టింది, ఆవు గడ్డి మేసింది. ఇలాంటివన్నీ గుడ్ న్యూస్లా మీకు? ఇవి కూడా ఫోన్ చేసి చెప్పాలా? బాబు ఆకాశు, ఇందులో అంత నవ్వడానికి ఏం లేదు బాబు. సంధ్య చేత్తో నాటిన మొక్కకి మొదటి పువ్వు పూచింది, అది చెప్పాలనే ఫోన్ చేశాను. సంధ్యని ఇంటికి రమ్మని పిలవడానికి ఇంతకన్నా సిల్లీ రీజన్లు మీకు దొరకలేదా? సిల్లి ఏంటి బాబు, నేను చెప్పేది నిజం. నిజమో అబద్ధమో నెలకి 20 రోజులు మీకో మీ ఆవిడకో రోగమని చూడ్డానికి వస్తుంది. అది సరిపోనట్టు పువ్వు పూసింది, పిచ్చుక కూసింది అని కథలెందుకు? ఇద్దరం ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్నాం. మీరు ఖాళీగా ఉన్నారని అందరూ పని లేకుండా ఫోన్ చేతో పట్టుకొని కూర్చుంటారు అనుకున్నారా? ఇలాంటి సెన్స్లెస్ విషయాలు చెప్పడానికి కాల్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. నిన్ను ఇలాగే మాట్లాడొద్దని చెప్పాను. నేను కాదు నాన్న, ఆయన ఫోన్లో అన్న మాటలకి మీరు బాధపడ్డారు కదా. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. ఉన్నా మీరు చెప్పరని నాకు తెలుసు. ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. సారీ నాన్న. ఈరోజు ఏమైందమ్మా నీకు? వచ్చిన వెంటనే థ్యాంక్స్ చెప్పావు, ఇప్పుడేమో సారీ చెప్తున్నావు. పరాయి వాళ్ళలా మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? ఉదయం గార్డెన్లో చూసేసరికి పువ్వు పూచింది, మీ అమ్మను పిలిచి చెప్పాను. ఇద్దరం సంబరపడి నీకు ఫోన్ చేశాం. అబ్బాయి మాట్లాడాడు, నీకు విషయం చెప్పమని చెప్పాను, నువ్వు వచ్చావు, పువ్వును చూసి సంతోషించావు, అంతే, అయిపోయింది. దీనికే సారీ చెప్పేంత సీన్ ఏముందమ్మా? మీరు చెప్పినంత సింపుల్గా
అన్నీ జరగవు నాన్న. నా కళ్ళల్లో సంతోషం, మీ మాటల్లో ప్రేమ తెలిసిన మనిషి అయితే ఆయన నాతో పాటు వచ్చేవారు, మన ఆనందాన్ని షేర్ చేసుకునేవారు. అమ్మా సంధ్య, గులాబీ మొక్క ఎలా ఉంటే నువ్వు అలా ఉంటావని పోలిక చెప్పావు, మర్చిపోయావా? అందంగా నవ్వుతున్న గులాబీని తలలో పెట్టుకుని కూడా ఏడుస్తుంటే ఎలా చెప్పు? కరెక్ట్. నీ తలలో పువ్వు నవ్వుతుంది. నువ్వు కన్నీళ్లతో ఉంటే అది వెంటనే వాడిపోతుంది. అందుకే నువ్వు కూడా నవ్వుతూ ఉండాలి. ఏదో ఒకసారి నవ్వమ్మా, ఇటు తిరుగమ్మా. అదుగో వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. చిరునవ్వు పెదవి అంచుదాకా వచ్చింది. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. నవ్వాలి. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? రే, అంతా డిస్టర్బ్ ఫీల్ అయ్యే మనుషులు ఎవరు మా ఇంట్లో లేర్రా. కాబోయే బిజినెస్ పార్ట్నర్స్ మీ. మన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి ఏ విషయమైనా సరే కాన్ఫిడెన్షియల్గా ఉండాలి అంటే ఇంట్లో డిస్కస్ చేయటం మంచిది. ఆకాష్ గురించి తెలిసిందే కదా, వాడేమనుకుంటే అదే చేస్తాడు. మనం ఫాలో అవడమే తప్ప ఆప్షన్స్ కూడా చెప్పకూడదు. అయితే వీడిని ఎవరు మార్చలేరు అనమాట. సంధ్య, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్. తను నా వైఫ్ సంధ్య. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే. మీరు కూర్చోండి, నేను జ్యూస్ తీసుకుని వస్తాను. కూర్చోండి రా. మీ ఇల్లు చాలా బాగుంది ఆకాష్. ప్రతి వస్తువు, డెకరేషన్, ఆఖరికి పెయింటింగ్స్ లో కూడా నీ టేస్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నా టేస్ట్ కాదురా, అంతా మా సంధ్య సెలక్షనే. తనకి నచ్చినట్టే కట్టించాను. ఇదంతా మీ క్రియేట్ అంట కదా, మీ హస్బెండే పోడేస్తున్నాడు. మీ టేస్ట్ చాలా బాగుంది. రే, నేను చెప్పింది ఈ సంధ్య గురించి కాదురా. అదిగో అక్కడ ఫోటోలో ఉంది కదా, నా ఫస్ట్ వైఫ్. తన గురించి చెప్పాను. తన టేస్ట్ ఆల్వేస్ బెస్ట్. ఓ, ఆవిడ పేరు కూడా సంధ్యేనా? ఎస్. సారీ అండి, వైఫ్ గురించి చెప్తే మీరే అనుకున్నాను. రెండోసారి పెళ్లి చేసుకున్నా పేరును మాత్రం దూరం చేసుకోలేదు. వైఫ్ల విషయంలో డబుల్ ధమాకా కొట్టేశావురా. నిజంగా నువ్వు లక్కీరా. లక్ మాత్రమే కాదు, బ్రాండ్ కూడా. యువర్ రైట్. అన్ని విషయాల్లో చాలా ప్లాన్డ్గా ఉంటాను. అందుకే నేను తీసుకునే ఏ డెసిషన్ ఫెయిల్ అవ్వదు. అది బిజినెస్లో అయినా లైఫ్లో అయినా. అందుకే కదా నువ్వు ప్రపోజల్ పెట్టగానే మేం పార్ట్నర్స్ అయ్యాం. లైఫ్లో డబుల్ ధమాకా కొట్టేశావు. కొంపతీసి బిజినెస్లో కూడా. వాట్ డు యు మీన్? ఇట్స్ ఏ జోక్ మ్యాన్, సీరియస్ అవ్వకు. జోకా అంటే నవ్వచ్చు కదా. నీతో కామెడీ చేయడం కూడా కష్టమేరా. రెండోసారి పెళ్లి చేసుకున్నా పేరును మాత్రం దూరం చేసుకోలేదు. వైఫ్ల విషయంలో డబుల్ ధమాకా కొట్టేశావురా. నీ మెడలో తాళి కట్టినా నేను నీకు భర్తనా, లేక చనిపోయినా కూడా ఇంకా నీతో పాటు ఉంటున్నా అతను ఇంపార్టెంటా? నా సంధ్యని పట్టించుకోకపోతే డౌట్ రాదా? ఐఎమ్ సారీ సంధ్య. ఇంటి గురించి అడిగితే సంధ్య గురించి చెప్పాను. వాళ్ళలా కామెడీ చేస్తారనుకోలేదు. మనం ధైర్యంగా చెప్పే నిజం ఎదుటి వాళ్ళని ఇంతగా హర్ట్ చేస్తుందని ఈరోజే నాకు తెలిసింది. ఛ, నీ సంతోషం కోసమైనా అబద్ధం చెప్పాల్సింది.
నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నా సంధ్య క్రెడిట్ నీకే ఇవ్వాల్సిందే. ఛ, ఆ ఆలోచన నాకు రాలేదు. రియల్లీ సారీ సంధ్య. నెక్స్ట్ టైం ఎవరైనా ఇంటికొచ్చి అడిగితే మొత్తం క్రెడిట్ నీకే దక్కేలా చేస్తాను. నేను మీకెలా కనిపిస్తున్నాను? ఒకరి గొప్పని లాక్కుని అబద్ధాలతో తృప్తి పడేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. నీ గురించి నాకు తెలీదా? ఈరోజు జరిగిన దాని గురించి నేను ఒక సొల్యూషన్ చెప్పాను. ఇది నచ్చకపోతే వదిలేయి. కానీ నీ కన్నీళ్లు ఆగాలంటే ఏం చేయాలో అది మాత్రం చెప్పు. ఏం చేయనక్కర్లేదు. అయితే ఆ కళ్ళు తుడుచుకో. నా ఫ్రెండ్స్ నీకు బై చెప్పి వెళ్ళడానికి హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ సంధ్య. సంధ్య అంటే నేనా, మీ మొదటి భార్యనా? ఇప్పుడు చెప్పిన ఐ లవ్ యూ నాకా లేక మీ సంధ్యకా? ఇద్దరూ ఒకటే అనుకుంటున్నాను. ఇద్దరిని ఒకేలా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. ఒకటే అని నా ముందు చెప్పడం కాదు, అందరికీ తెలిసేటట్టు బిహేవ్ చేయాలి. మీ సంధ్య అని ప్రత్యేకంగా ఫీల్ అవ్వడం ఆపి ఆ స్థానాన్ని శాశ్వతంగా నాకివ్వాలి. ఏంటి సంధ్య ఇది? చీప్ మెంటాలిటీ కాదు అని ఇంత మీన్గా మాట్లాడుతున్నావు? అవును మరి, నాది చీప్ మెంటాలిటీ, మీది రిచ్ మెంటాలిటీ. నేను మీన్గా మాట్లాడుతుంటే మీరు మాత్రం చాలా బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. అరవద్దు సంధ్య, కింద నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు వినిపిస్తే ఫీల్ అవుతారు. వినిపించనివ్వండి. నా బాధ, కోపం వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకెప్పుడు నా మీద జోక్స్ వేయరు. కమోన్ సంధ్య, సరదాగా ఏదో ఫ్లోలో అన్న మాటని నువ్వు ఇంతలా పట్టించుకుంటున్నావేంటి? నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదా. సారీ చెప్పినంత మాత్రాన సమస్య క్లియర్ అయిపోతుందా? గతాన్ని మర్చిపోమని నాకు ఆర్డర్లు వేస్తారు, కానీ మీరు మాత్రం పాటించరా? ఓ గాడ్, ఈ టాపిక్స్ డిస్కస్ చేసే టైం అయింది. కొంచెం కూడా సెన్స్ లేకుండా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? టైం సెన్స్ లేకుండా మాట్లాడేది, ప్రవర్తించేది మీరు, నేను కాదు. కింద ఉన్నది నా ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వాళ్ళు నా పార్ట్నర్స్. నీ అరుపులు కేకలు వింటే వాళ్ళ ముందు నా పరువు పోతుంది కదా. అది నా బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుందని నువ్వు ఆలోచించవా? ఐ డోంట్ కేర్. వాట్? ఎస్, ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ డామ్ బిజినెస్ అండ్ యువర్ స్టేటస్. ఎవరు ఏమనుకున్నా, మీరు ఏమన్నా, నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడతాను. ఇక్కడ నుండి వెళ్ళండి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేం కోరుకునేది ఒక్కటే, నువ్వు సంధ్య సంతోషంగా కాపురం చేస్తే చాలు. అంకుల్, ఆ సంతోషం కోసమే నేను మాట్లాడుతున్నాను. మీరు మన ఇంటికి ఎప్పుడు వస్తారా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఆలోచిస్తున్నారని అమ్మాలని సలహా ఇచ్చాను. కానీ సంధ్యకి ఇంటి నమ్మటం అస్సలు ఇష్టం లేదు. పైగా దీన్ని నమ్మే ఉద్దేశం మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఆ ఇంటికి రమ్మని పిలుస్తున్నానని తను నన్ను అపార్థం చేసుకుంటుంది. అందుకే ముందుగా మీతో మాట్లాడి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అంకుల్. ఇప్పుడు అమ్మకపోయినా మేం పోయిన తర్వాత అయినా. అంకుల్, దయచేసి అలా మాట్లాడకండి. చావు మన జీవితాలతో ఆడుకున్నది చాలు, మనం నష్టపోయింది చాలు. మాట వరుస కూడా ఇంకెప్పుడు ఈ మాట చెప్పొద్దు. సంధ్య మీ మీద పెంచుకున్నంత ప్రేమ నాకు లేకపోయినా మీరెప్పుడు హెల్దీగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. మా ఇద్దరి కోసమైనా మీరు నిండు నూరేళ్లు బతకాలి. సారీ బాబు, నిన్ను అనవసరంగా ఏడిపించాను. బేసిక్గా నేను చాలా స్ట్రాంగ్ అంకుల్. కానీ ఈరోజు ఏమైందో తెలీదు, ఏదో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు అమ్మ నాన్న లేరు, మీకు మీ అబ్బాయి లేడు. దూరమై నా కొడుకు పేరు సూర్య అయితే
మీకు దగ్గర అవ్వాలనుకుంటున్న కొడుకు పేరు ఆకాష్. నాన్న, మన ఇంటికి రండి, మాతో కలిసి ఉండండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే అవకాశం మాకివ్వండి ప్లీజ్ నాన్న. లక్ష్మి, నువ్వేమంటావు? మీ ఇష్టమే నా ఇష్టం అండి. సరే ఆకాశు. ఒక్కసారి సంజయ్తో మాట్లాడి మంచి రోజు చూసుకుని ఆ ఇంటికి వస్తాం. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క మాటతో బతికున్నంతకాలం సంతోషంగా గడిపేస్తాను. సంధ్య ఏమన్నా సరే మీరు మాత్రం తనను ఒప్పించండి. ఈ ఇల్లు అమ్మడం కన్నా మీరు తనతో ఉండడమే ముఖ్యమని చెప్పండి. మన ఇంట్లో మనం అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. బాయ్ అంకుల్. బాయ్ బాయ్ ఆంటీ. మంచిది బాబు. మన ఇంటికి రండి, మాతో కలిసి ఉండండి. ఏంటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఆకాశు కోరుకున్నట్లు ఇల్లు అమ్మేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంటితో సంజయకాపురం ముడిపడి ఉంది. ఆ సంగతి గుర్తు చేసుకోవాలంటే బాధగా ఉందండి. ఆకాష్కి అమ్మాయికి తొందరపడి పెళ్లి చేసి అమ్మాయి విషయంలో పొరపాటు చేశాం. ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడేమో. ఏమంటావు లక్ష్మి? సంధి గురించి మర్చిపోయారు అంటాను. మర్చిపోవడం ఏంటి? ఇదంతా సంధ్య కోసమే అంటున్నా కదా. ఇంతకు ముందు ఇలాగే ఇల్లు అమ్మాలనుకుంటున్నావని సంధ్యతో చెప్తే ఎంత కోపంగా మాట్లాడిందో మీకు గుర్తులేదా అండి? ఇల్లు ఎవరికో అమ్మడం సంజయ్కి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మనం అమ్ముతున్నది ఆకాష్కే కదా. ఎవరికైతే ఏంటి, ఈ ఇల్లు మనదై ఉండాలి, ఈ ఇంట్లో మనమే ఉండాలని ఖరాఖండిగా చెప్పింది కదా. అది కాదు లక్ష్మి, ఇల్లు అమ్మకపోతే ఈ వంకతో ఆకాశు సంజయ్ని మరీ ఇబ్బంది పెడితేనో. ఇప్పుడు మాత్రం సుఖపెడుతున్నాడా? సంతోషంగా చూసుకుంటున్నాడా? ఆకాష్ మాటల కోసం ఇంత ఆలోచిస్తున్నారు కదా. సూటిగా ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పండి. ఆకాష్ని మీరు నమ్ముతారా? అతని మాటల్లో నిజాయితీ ఉందంటారా? నమ్మకం లేదనుకో. నమ్మకం లేనప్పుడు ఆ విషయం గురించి, ఆ మనిషి గురించి ఆలోచించడం దేనికి? దేనికి అంటే సమాధానం లేదు. కానీ అతను అన్న మాటల్లో ఒక్క పాయింట్ మీద నా మనసు అటు ఇటు ఊగుతుంది. ఇల్లు అమ్మేసి వాళ్ళింట్లోనే ఉండమన్నాడు కదా, దాని గురించి ఏమంటావు? ఇల్లు అమ్మేసి అక్కడికి వెళ్తే 24 గంటలు అమ్మాయిని చూసుకునే వీలుంటుంది. పైగా మనం అక్కడే ఉంటాం కాబట్టి ఆ భయంతోనైనా అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటాడు. కరెక్ట్. ఇప్పుడు నా దారిలోకి వచ్చావు. ఆగండి, మీ దారిలో మలుపులు కూడా చెప్తాను, వినండి. ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మాకు ఏ సంబంధం లేదని ఆకాష్ మనల్ని ఆ ఇంట్లో నుంచి గెంటేస్తే అప్పుడేం చేస్తాం? ఊరుకో లక్ష్మి, ఆకాష్ మరీ అలాంటి వాడు కాదులే. పెళ్లికి ముందు ఒక రకంగా, పెళ్లి తర్వాత ఇంకో రకంగా ఉన్నవాడు
ఎలాంటివాడని మీ ఉద్దేశం? మీరు ఎన్ని చెప్పినా అతని నిజాయితీ మీద నాకు నమ్మకం లేదు. ఆగు లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ విషయం మీద మనం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి. ఏమండి, నా మనసులో ఉన్నది నేను చెప్పాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భార్యగా తప్పక గౌరవిస్తాను. పరిష్కారం దొరుకుతుందనుకుంటే ప్రశ్నతో వదిలి వెళ్ళిపోయిందేంటి? సంధ్య, ఆఫీస్ టైం అయినా నువ్వు ఇంట్లో ఉన్నావే? నా కోసం జాబ్ అనేసావే ఏంటి? అలాంటి తప్పెప్పుడు చేయనండి. దివ్యకి తెలిసిన లాయర్ ఉన్నారంట, తను వస్తానని చెప్పింది. అందుకే ఆఫీస్కి లీవ్ పెట్టాను. లాయర్ దగ్గరగా ఎందుకు? ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది కదా, వాళ్ళేమో చాలా అమాయకులు. ఎవరైనా వాళ్ళని కళ్ళబొల్లి మాటలతో నమ్మించి కూతురి సంతోషం కోసం ఇల్లు అమ్మేస్తారు. అలా జరగకుండా ఉండడానికి వీలునామా నా పేరు మీద మార్చాలనుకుంటున్నాను. ఏంటి, నీ పేరు మీద? అవునండి, అసలే రోజులు బాగలేదు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు ఊహించలేకపోతున్నాం. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. హాయ్ సంధ్య. హాయ్ దివ్య, కూర్చోండి. హాయ్ ఆకాష్ గారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. బ్రదరా? బ్రదర్ అంటే అసహ్యంగా, కొంచెం కూడా డీసెన్సీ తెలీదా నీకు? ఏంటండి ఇది? ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? పర్లేదులే సంధ్య గారు. పర్లేదేంటి, ఆయన మాట్లాడిన పద్ధతి బాగుందా? పద్ధతుల గురించి ఒకరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. సంధ్య, కొంతమంది కావాలనే నీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. వాళ్ళని, వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోకు. ఇప్పుడే లాయర్ని నువ్వు మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు లోపలికెళ్ళు, వాళ్ళు బయటకెళ్తారు. బాబ్జీ గారితో డీసెన్సీ గురించి చెప్పిన మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మన మధ్య ఏమైనా ఉంటే మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఇంటికొచ్చిన వాళ్ళ ముందు కాస్త మర్యాదగా బిహేవ్ చేయండి. మర్యాద ఎవరికి? వీళ్ళకంత సీన్ లేదులే. మరెంత సీనుంది? ఇంటికొచ్చిన వాళ్ళని ఇన్సల్ట్ చేయడం మీ ఆయనకి బాగా అలవాటు అనుకుంటా. అలాంటి వాళ్ళని పళ్ళు రాలగొట్టి మాట్లాడడం నాకు అలవాటని నువ్వెప్పుడు ఆకాష్ గారికి చెప్పలేదా? దివ్య, ప్లీజ్, నువ్వు కూడా ఏంటి? అయినా నా భర్త, నువ్వలా మాట్లాడొద్దు. ఏంటి, నీ భర్త? దివ్య, ఎందుకు నవ్వుతున్నావు? ప్లీజ్ స్టాప్ ఇట్. అది కాదు సంధ్య, ఇలాంటి వాళ్ళని కూడా భర్త అని పిలుస్తారా? కాదు, నీ దృష్టిలో భర్త అంటే ఎప్పుడూ పెళ్ళాం వెనకాల తోకలా తిరుగుతూ బానిసలా బ్రతుకుతూ పెళ్ళాం చెప్పింది మాత్రమే వినే చేతకాని సన్నాసిని భర్త అని పిలుస్తారు, అంతేనా? ఎస్. నా దృష్టిలోనే కాదు, ఏ ఆడదాని దృష్టిలోనైనా భర్త అంటే వాడే. సెన్స్ లేకుండా మాట్లాడకు. నాకు కాదు, నీకు సెన్స్ లేదు. ఆడదాన్ని కిచెన్లో కుందేలులా, రాత్రైతే పక్కలో పడుకొని ఆట బొమ్మలాగా, ఏడాదికొకసారి బిడ్డని కనే మిషన్ లాగా, రూపాయి జీతం లేకుండా ఇంటి చాకరీ చేసే పని మనిషిలా మార్చి, ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా చేసి మొగుడికి బానిసల బ్రతకడమే భార్య డ్యూటీ అని చెప్పినప్పుడు నీకు, నీ మగజాతికి లేని సెన్స్ నాకెందుకు?
భార్య అంటే సంధ్యలా ఉండాలని మీరు అనుకుంటున్నప్పుడు భర్త అంటే బాబ్జీలా ఉండాలని నేను కోరుకోవడం తప్పెలా అవుతుంది? దివ్య ప్లీజ్ ఇక చాలు. నా ముందే నా భర్తతో ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. భర్త అంటే భార్యని పూజించి గౌరవించేవాడు, ఇతనిలా కాల్చుకుని తినేవాడు కాదు. బాబ్జీని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు, కానీ నేనంటే బాబ్జీకి చాలా ప్రేమ. అందుకే నన్నెప్పుడు మోసం చేయడు. కానీ నీ మొగుడు ప్రతి క్షణం నిన్ను మోసం చేస్తూనే ఉంటాడు. బాబ్జీ నా కోసం వంట చేసినా, ఇంటి పనులు చేసినా అందులో ప్రేమ ఉంటుంది. కానీ నీ మొగుడు ప్రేమ కన్నా కోపం ఎక్కువ చూపిస్తాడు. నిన్ను మెంటల్గా టార్చర్ పెట్టడమే టార్గెట్గా ఫీల్ అవుతాడు. బాబ్జీ పెళ్లికి ముందు ఎంతో ప్రేమతో ఉన్నాడు, ఇప్పటికీ అదే ప్రేమని మెయింటైన్ చేస్తున్నాడు. కానీ నీ మొగుడు పెళ్లికి ముందు ప్రేమ కురిపించి పెళ్లి తర్వాత నరకం చూపిస్తున్నాడు. భార్య అంటే నాలా ఉండాలని నేను చెప్పను, కానీ భర్త అంటే మాత్రం మా బాబ్జీ గాడ్లా ఉండాలి. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ని, ఫ్యూచర్ని ఎంత నష్టపోతున్నావో నీకు అర్థం కాకపోయినా నాకు స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్య, ఈ రోజుతో చాలా ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. పద వెళ్దాం. వద్దు దివ్య, ఇప్పుడు నేను ఎక్కడికి రాను. నువ్వు రాకపోతే ఆ ఇంటిని, మీ అమ్మా నాన్నల మనశ్శాంతిని ఎప్పటికీ కాపాడుకోలేం, గుర్తుపెట్టుకో. ఆకాష్ గారు, మీరు నన్ను అవమానించినందుకు నాకు బాధ లేదు బ్రదర్. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఎదుటి వాళ్ళ సంతోషం కోసం బతకటంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులోనూ భార్య కోసమైతే ఒక మెట్టు తగ్గినా పర్లేదు. మా దివ్య మాటలు నిన్ను బాధ పెట్టుంటే దానికి నేను సారీ చెప్తున్నాను. బుద్ధుందా లేదా? అతనికి సారీ చెప్పడం ఎందుకు? సంధ్య, లాయర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, రా వెళ్దాం. ఎందుకు సడన్ గా ఫోన్ చేశారు? ఏమైంది? ఏం కాలేదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. ఏమైందని అడిగితే కారణం చెప్పరు. అప్పుడు కంగారు కాక ఏమొస్తుంది? సంధ్య, నీకు తోచిన కారణమేదో నువ్వు ఊహించుకుని ఉంటావు. అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తే ఇదిగో ఇలాగే కంగారు పెరుగుతుంది. అబ్బా, నా గురించి వదిలేండి నాన్న. ఎందుకు రమ్మన్నారు? ఎప్పటికైనా కారణం చెప్పండి. ఆకాష్ వచ్చాడమ్మా. ఇల్లు తనకు అమ్మేయమని అడిగాడా? అవును. ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడితే లాభాల మీద లాభాలు వస్తాయని ఊరించి చెప్పాడు కదూ. సంధ్య, ఈ విషయం నీకు ముందే తెలుసా? అందుకు మీరు ఒప్పుకున్నారా? అవునమ్మా. వద్దు. ఉన్న ఈ ఒక్క ఇల్లు అమ్మేసుకుంటే మేమెక్కడ ఉండాలని మీరు అడగలేదా నాన్న? అలా అడిగే అవకాశం ఆకాష్ మాకు ఇవ్వలేదమ్మా. ఇవ్వడు. ఎందుకంటే అవకాశం లాక్కునేవాడే తప్ప ఆయన ఇచ్చేవాడు కాదు. సంధ్య, టీ తీసుకోమ్మా. అమ్మా, కనీసం నువ్వైనా మాట్లాడొచ్చు కదా. ఈ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదని నాన్నకి చెప్పొచ్చు కదా. నేను చెప్పానమ్మా, కానీ మీ నాన్న వినిపించుకోలేదు. నేను ఆయన మాట వినక తప్పలేదు. ఆకాష్ బిజినెస్ టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల అయిన వారితో చిరాగ్గా ఉండాల్సి వచ్చింది, అనవసరంగా కోప్పడాల్సి వచ్చిందని మాతో చెప్పుకుని బాధపడ్డాడమ్మా.
అతని పద్ధతి ప్రవర్తన చూసి మునుపటిలా మారిపోయాడు అనిపిస్తుందమ్మా. అమ్మవారికి బలి ఇవ్వబోయే ముందు గొర్రెని ఎంత అందంగా అలంకరించాలో ఆయనకి బాగా తెలుసు నాన్న. ఆకాష్ మమ్మల్ని ఎంత నమ్మించినా, మేము ఎంత మోసపోయినా నువ్వు సంతోషంగా ఉంటే చాలమ్మా. ఇన్నాళ్ళు మా కోసం నీ సంతోషాన్ని, భవిష్యత్తుని బలి చేసుకున్నావు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చిందనుకుంటాం. చాలా ఆపండి. హాయ్రా, అంతా నేను చెప్పినట్టే జరిగింది. ఆ ముసలోళ్ళని సెంటిమెంటల్గా లాక్ చేశాను. నా వైఫ్ కూడా ఓకే చెప్పింది. ఆ స్థలంలో వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ కావాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మనల్ని ఆపేవాళ్లే లేరు. వాళ్ళ గురించి మనకెందుకురా, మన పని ఫినిష్ అయిందో లేదో చూసుకోవాలి. ఆ ఇల్లు మన చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆ ముసలోళ్ళని సెంటిమెంటల్గా లాక్ చేశాను. నా వైఫ్ కూడా ఓకే చెప్పింది. ఆ ఇల్లు మన చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. సంధ్య, అమ్మా సంధ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? నాన్న, ఆ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరమ్మొద్దు. సడన్ గా ఏమైందమ్మా? ఇప్పుడు ఫోన్ చేసి ఇలా ఎందుకు అంటున్నావు? మీరిద్దరు గొడవ పడుతున్నారా? కాదు నాన్న, ఆయన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం విన్నాను. మిమ్మల్ని ఎలాగైనా ఇల్లు ఖాళీ చేయించడం కోసమే నాటకం ఆడుతున్నానని చెప్తున్నారు. అమ్మ మీరు ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఏదో కుట్ర చేయాలని ఆలోచనలో ఉన్నారు. అనుబంధాలకి కాకుండా ఆస్తులకి విలువిచ్చే ఇలాంటి మనిషి కోసం మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఇన్నాళ్ళు నమ్మింది, మోసపోయింది చాలు నాన్న. ఇక నుండి జాగ్రత్త పడదాం. మీ అబ్బాయి కట్టించిన ఇల్లు చేజారిపోకుండా చూసుకుందాం నాన్న. తప్పకుండా తల్లి. నువ్వింతగా చెప్పిన తర్వాత కూడా మా నిర్ణయం మార్చుకోకుండా ఎలా ఉంటాం? నీ అంతటి నువ్వు చెప్పే వరకు ఈ ఇంటి విషయంలో నేనేం మాట్లాడను. ఆ దేవుడే వచ్చి అడిగినా మాట ఇవ్వను తల్లి. సరే నాన్న. సరేనమ్మా. సంధ్య, అప్పుడే నిద్రపోయావా? ఆకలని చెప్పినా ఇలా పస్తులు పెట్టడం చాలా తప్పు. జాగారం చేద్దాం అనుకుంటే ఉపవాసం చేయిస్తున్నావు. సర్లే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వసంత కోకిల మది మీటే పాటల, వసంత కోకిల విరితేటి తోటల.
ఏమండి, సంధ్య అంతగా చెప్పిన తర్వాత కూడా మనం ఇల్లు అమ్మకం గురించి అస్సలు ఆలోచించకూడదు. ఆ దేవుడే దిగొచ్చి అడిగినా ఇల్లు అమ్మను అని చెప్పాను. బాగా చెప్పారండి. ఏమండి, ఈ లక్ష్మి మొక్కకి ఆగాగు. నిన్నేం చేయొద్దని చెప్పాను కదా. కూర్చో, నేను వేస్తున్నాను కదా. ఇలా మీరొక్కరే కష్టపడుతుంటే ఇలా కూర్చొని చూడటం నాకు అస్సలు బాగలేదండి. బాగు కన్నా నీ కాలు చాలా ముఖ్యం. ఊరికే నసపెట్టకుండా సైలెంట్గా కూర్చో. నా కాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నాను కదా. కాలు నొప్పి సరే, నీకు ఆస్తమా ఉందన్న సంగతి కూడా మర్చిపోయావా? ఈ మొక్కల్లో పువ్వుల్లో ఉండే పుప్పొడి ఆస్తమా ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు లక్ష్మి. హ్మ్. నన్ను పని చేయకుండా ఉండడానికి ఏదో ఒకటి చెప్తారు. మ్మ్. చెబితే మాత్రం నువ్వు వింటున్నావా? మెట్ల మీద నుండి దిగుతుంటేనే నీ కాలు బెణికింది. అలాంటిది ఇలా కూర్చుని మొక్కల దగ్గర నువ్వేం పని చేస్తావు? కాలక్షేపం కోసం నేను ఈ పని చేస్తుంటే నేనేదో కష్టపడిపోతున్నట్టు ఏంటే నీ గోల? మన వయసులో ఉన్నవాళ్ళు కాలక్షేపం కోసం మనవాళ్లతో ఆడుకుంటుంటే మీరేమో మట్టి మొక్కలతో గడుపుతున్నారు. లక్ష్మి, ప్రాణం పోసిన క్షణంలోనే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఆ దేవుడు రాతరాసి భూమి మీదకు పంపిస్తాడు. నీలాంటి వాళ్ళకు ధైర్యం చెప్పడానికే వేమన ఒక పద్యం రాశాడు. పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపిత ధనంబు బడయలేదు. విత్తు మరచికోయ వెదికిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే విత్తనమే నాటకుండా పంట కోసం ఆశపడటం ఎంత వెర్రితనమో, పూర్వజన్మలో ఏ పుణ్యం చేయకుండా ఈ జన్మలో సుఖ సంతోషాలు దక్కాలనుకోవడం కూడా అంతే అజ్ఞానం. అంటే మనం ఏ జన్మలోనో పాపం చేశాం అంటున్నారా? పాపం చేయబట్టే కదా లక్ష్మి, మనకి తల కొరివి పెట్టాల్సిన కొడుక్కి ఈ చేతులతో కొరివి పెట్టాను. ఈ చేతులతో అస్థికలని గంగలో కలిపాను. అంతా మన కర్మ లక్ష్మి, మన కర్మ. కన్నీళ్లతో అనుభవించడమే తప్ప ఇది తప్పించడం ఎవరి తరమూ కాదు. ఏదో కారు ఆగిందండి. సంధ్య వాళ్ళు అనుకుంటా. అమ్మాయి చూస్తే బాధపడుతుంది. ముందు కళ్ళు తుడుచుకోండి. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్. నమస్తే బాబు. సంజయ్ ఎక్కడా? రాలేదండి. ఏ సంధ్య లేకుండా నేను రాకూడదా? అలా ఎందుకంటాం బాబు, ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం, అందుకని అడిగాను. అంటే నేను పని మీద ఈ రూట్లో వెళ్తూ మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. అంకుల్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇల్లమ్మడం గురించి మాట్లాడాను కదా. మా ఫ్రెండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మనం ఎంత అడిగినా ఇవ్వడానికి తను రెడీగా ఉన్నాడు. వద్దని చెప్పేయి బాబు. వద్దా? ఎందుకు? మా అబ్బాయి సూర్య జ్ఞాపకంగా ఉన్న ఇల్లు ఇదొక్కటే. దీన్ని ఎప్పటికీ దూరం చేసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాం. వసంత కోకిల జగమంతా గెలుపులా. భార్యాభర్తలైనా కొన్ని ఆలోచనలు మాత్రమే షేర్ చేసుకోగలరు. అందరి గొడవ మనకెందుకు? మనం ఇద్దరం మాత్రం ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా అది ఇది అని కాకుండా అన్నీ షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఫీలింగ్స్ అయినా ఫ్యూచర్ అయినా నీ ఒక్కదాందే కాదు, మన ఇద్దరిది. ఊపిరి తీయడం కూడా మనదేనా? గుండె కొట్టుకోవడం కూడా మనదేనా? ఇదే
ఈ టైమింగ్ గురించే చెప్పాను. ఇలాంటి మాటలు వింటుంటే నాకెంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? లవ్ యూ సంధ్య. ఇదంతా డైరీలో ఏం రాసావని అడిగినందుకే కదా? సరే, నేనేమీ అడగను. కానీ నువ్వేం రాసావో నేను గెస్ చేస్తాను. ఆకాష్ ఇల్లమ్మడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అమ్మా నాన్నలను ఎన్ని రకాలుగా అడిగినా సరే నో అని చెప్పేలా వాళ్ళను ప్రిపేర్ చేశాను అని. అదేగా రాసావు? ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా కాకపోయినా దాదాపుగా చెప్పాను కదా. నిన్నటి వరకు ఇల్లమ్మడానికి రెడీ అయిన దంపతులు సడన్ గా మాట మార్చారు. దానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. కారణం నేను కాదు, మీరే. నేనా? అవును, మీరు మా ఇంటి గురించి మీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఆ ఇల్లు నా చేతికి రావడం ముఖ్యం, ఆ ముసలోళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పిన తర్వాత కూడా నేను మా వాళ్ళు నిర్ణయం మార్చుకోకుండా ఎలా ఉంటాం? వెరీ బ్యాడ్ సంధ్య, రియలీ వెరీ బ్యాడ్. నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేను నీ పర్సనల్ అన్నప్పుడు ఫ్రెండ్స్తో నా మాటలు కూడా పర్సనల్ అనుకోవాలి కదా. వాటిని మాత్రం ఎందుకు అంత శ్రద్ధగా వినటం? శ్రద్ధ కాదు, మీ మీద అనుమానం. ఏ ఫోన్ వచ్చినా నా ముందు లిఫ్ట్ చేసి మాట్లాడే మీరు పక్కకి వెళ్ళినప్పుడే అనుమానం వచ్చింది. మీ మాటలు విన్న తర్వాత నిజం బయటపడింది. సంధ్య, ప్లీజ్ నన్ను విలన్లా చూడొద్దు. నా గురించే నెగిటివ్ థాట్ పెట్టుకోవద్దు. నేనేం చేసినా దానికో కారణం ఉంటుంది. ఆ కారణం నన్ను బాధ పెట్టేది అని నాకు తెలుసు కాబట్టే ఇలా అడ్డుపడుతున్నాను. ఇల్లమ్మడం ఇష్టం లేదని మా నాన్న చెప్పగానే ఫస్ట్ టైం వాస్తు గురించి ఎందుకు మాట్లాడారు? ఇన్ని రోజులు లేనిది సడన్ గా ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చింది? ఆ ఇంటి గురించి ఈ మధ్యనే కదా ఆలోచిస్తున్నాను, అందుకే చెప్పాను. బట్ నేను చెప్పిన మాటలు ఏది అబద్ధం కాదు. ఆ ఇంటి వాస్తు అస్సలు బాగోలేదు. మాకు వాస్తు కన్నా ఆ ఇంటిని కట్టించిన మనిషి జ్ఞాపకాలు చాలా ముఖ్యం. దాన్ని దూరం చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదు. మనుషులే దూరం అయిపోయారు అని చెప్తుంటే ఇంకా జ్ఞాపకాలు జామకాయలు అంటావేంటి? మీరెన్ని చెప్పినా ఎలాంటి కారణాలు చూపించినా ఫైనల్గా నేను చెప్పేది అక్కడ జరిగేది ఒక్కటే. ఆ ఇంటిని అమ్మడం కుదరదు. నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలని, ఆ ఇంటిని ఇంట్లో వాళ్ళని దూరం చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావేంటి సంధ్య? నువ్వు మొండివైతే నేను జగమొండిని. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని రాక్షసుని. ఫోన్ చేసి లోన్ ప్రాసెస్ చూడు అంటే ఈ వారంలోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామనుకున్నాను, కానీ ఏంట్రా లేటు? కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి నా ఫ్రెండ్ కోట్లు సంపాదిస్తాడు అనుకుంటే, గోవాలోనూ బ్యాంకాక్లోనూ పార్టీ ఇస్తాడు అనుకుంటే, ఇలాంటి చోట ముందు తాగిస్తాడు అనుకోలేదు. ఆకాష్ మాటిస్తే తిరుగుండదు అనుకున్నాను, కానీ ఇన్నిసార్లు నీ చుట్టూ తిప్పిస్తావనుకోలేదు. ఇంత లేట్ అవుతుందని నేను కూడా అనుకోలేదు.
దాని కారణం కూడా చెప్తున్నాను కదా. కారణాలు ఎవరికి కావాలరా? పెద్ద పుడింగ్లా మొత్తం మన కంట్రోల్లో ఉందని చెప్పావు, ఇంటికి తీసుకెళ్లి మరీ షో చేశావు. క్షణాల్లో సంతకాలు పెట్టిస్తాను, షాపింగ్ మాల్ కట్టిస్తానని ఏమైంది? ఏమీ అవదరా, నేను చెప్తున్నాను కదా, ఆ ఇల్లు అమ్మించడం ఈడి వల్ల అయ్యే పని కాదు. వీడికంత సీను లేదు. మగజాతి ఆనిముత్యం అనుకుంటే నువ్వేంట్రా పెళ్ళాం చేతిలో స్వాతి ముత్యంలా తయారయ్యావు? ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు కనిపించడం మేము వాగడం కాదురా, జరిగిందే కదా చెప్తున్నాం. నీ కోపం ఇక్కడ కాదు, పని దగ్గర చూపించు. ఇచ్చిన మాట మీద నిలబడడం అంటే గ్లాస్ పగలగొట్టినంత ఈజీ కాదు. ఎంత కష్టమైనా సరే నా క్యారెక్టర్ మారదు. అది మీరు గుర్తుంచుకుంటే మంచిది. ఆ ప్రాజెక్టు గురించి ఫస్ట్ చెప్పిందే నేను, పార్ట్నర్ అవుతానని అడిగింది నేను. అలాంటిది మధ్యలోనే వదిలేస్తానని ఎలా అనుకుంటారా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. నేనేం వదలట్లేదు. ఆ ప్రాపర్టీ కోసం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాను. ఎంత బ్రతిమాలినా, ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నా పెళ్ళాం ఇంటి విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేస్తోంది. అలాంటి పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టి అనుకున్నది సాధించేవాడేరా మగాడు. చూడాకాష్, లోన్ ప్రాసెస్ రెడీ అయ్యింది, అన్ని రకాల అబ్జెక్షన్లు క్లియర్ అయ్యాయి. ఆలస్యం చేసే కొద్దీ కన్స్ట్రక్షన్ ఛార్జ్, ల్యాండ్ వాల్యూ అన్నీ మారిపోతాయి. రూపాయి పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడితే లాభంలో మిగిలేది సున్నాయే. సిటీలో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ దందా రోజుకో రకంగా పెరిగిపోతుంది. నువ్వు ఇంకా మా ఆవిడ మొండిది, నా వల్ల కావడం లేదు అంటే తర్వాత ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. ఏడిపించడమే గాని ఏడవడం ఈ ఆకాష్కి తెలీదు. చిన్ని రోజులు కోపాన్ని అడ్డు పెట్టుకుని సంధ్య మనసు మార్చాలనుకున్నాను. మెంటల్ టార్చర్ పెట్టి ఇంటిని దక్కించుకోవాలనుకున్నాను, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు రూట్ మార్చాలి. ఏ సెంటిమెంట్ డోస్కైతే నా భార్య లొంగుతుందో అదే డోస్ పెంచుతాను. అయ్యో, నా మొగుడిలా మారిపోయాడే, దాని కారణం నేనేనా అని గుడ్డిగా నమ్మేట్టు చేస్తాను. తన చేత్తో తనే ఆ ప్రాపర్టీ అమ్మడానికి సిద్ధపడేలా ఒప్పిస్తాను. శభాష్రా, ఇప్పుడు మగాళ్ళలా మాట్లాడావు. ఇది ఆ ప్రాపర్టీ ఇష్యూ మాత్రమే కాదు, నీ ప్రెస్టేజ్ ఇష్యూ. నువ్వేం చేస్తావో తెలీదు. వారం లోపు మనం భూమి పూజ చేయాలి. చేస్తాంరా, అందులో డౌటే లేదు. చచ్చినట్టు సంధ్య ఒప్పుకునేలా చేస్తాను.